బ్లూ ఫ్లాగ్ హోదా ఉపసంహరణకు కారకులైన అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అలాగే పర్యాటక శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్గా జగదీష్ గేదెలను ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు ఆర్జేడీగా పనిచేసిన రమణ జ్ఞానవినిని తక్షణం తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రుషికొండ బీచ్లో పరిశుభ్రతను ప్రమాణాలను పాటించకుండా నిర్లక్ష్యం వహించిన ఇతర అధికారులను ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా బ్లూ ఫ్లాగ్ హోదా కోల్పోవడంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో పాటు రాష్ట్ర ప్రతిష్ఠ దిగజారేలా ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. కాగా రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దుపై జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అధికారులతో కలిసి రుషికొండ పరిసరాలను తనిఖీ చేశారు. అనంతరం అధికారులతో ఆయన సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బ్లూ ఫ్లాగ్ హోదాను తిరిగి సాధించేందుకు కృషి చేయాలని కోరారు. మీద అందరు డిపార్ట్మెంట్తో రివ్యూ చేయడం జరిగింది. అంతకుముందు 18 ఫిబ్రవరిన కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ అందరు డిపార్ట్మెంట్తో మీటింగ్ పెట్టి కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దీని మీద ఇవాళ ఫాలోఅప్ మీటింగ్ చేయడం జరిగింది. కొన్ని డిపార్ట్మెంట్ మీద కోఆర్డినేషన్, తర్వాత ఇంకా ఇక్కడ ఏదైతే క్లీన్లీనెస్ ఉంది అది ఏ విధంగా పెంచాలి, తర్వాత బీచ్ బ్యూటిఫికేషన్ కూడా ఏ విధంగా చేస్తున్నాము, తర్వాత ఒక కాంప్రిహెన్సివ్ ప్లాన్ కూడా ప్రతి ఏరియాలో జోనింగ్ కానీ చేసుకొని పార్కింగ్ లొకేషన్ కూడా ఎక్స్ట్రా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ మేజర్గా వీకెండ్స్లో సాటర్డే సండే రోజు ఎక్కువ వెహికల్స్ వచ్చిన వల్ల ట్రాఫిక్ కంజెషన్ అవుతూ ఉంది. ఇది పర్సిస్టెంట్ కంప్లైంట్ ఉంది. దీని మీద కూడా వన్ వే ఎంట్రీ ఎగ్జిట్కి ఒక్కొక్క వే పెట్టడం మనం ప్లాన్ చేస్తున్నాము. మోస్ట్లీ ఈ వీకెండ్ నుంచి అది ఇంప్లిమెంట్ చేస్తున్నాము. తర్వాత ట్రాఫిక్ నుంచి కూడా పర్మనెంట్గా ఇక్కడ కానిస్టేబుల్స్ కానీ స్టాఫ్ పెట్టి వాళ్ళ ద్వారా కూడా ఇక్కడ మొత్తం ట్రాఫిక్ని సూపర్వైజ్ చేస్తాము. అంటే అన్ని బీచెస్లో ఈ బీచ్లో మీ అందరికీ ఐడియా ఉంది, ఇక్కడ చాలా ఎక్కువ మంది టూరిస్టు వస్తారు. అంటే ఒక నెలకి 1,00,000 పైన ఫుట్ఫాల్ ఈ బీచ్లో ఉంది. అంటే ఏ బీచ్లో ఈ విధంగా ఫుట్ఫాల్ ఉండదు. కాబట్టి ఆబ్వియస్లీ ఎక్కువ మంది వస్తున్నారు. కాబట్టి ఇంకా ఇక్కడ ఏ విధంగా మనం మేనేజ్మెంట్ చేయాలి దీని మీద కొన్ని ప్లాన్ కూడా చేయడం జరుగుతున్నాయి. రివోకేషన్ ఉంది కాబట్టి మన దీని మీద కూడా చర్యలు తీసుకొని అది కూడా విల్ రిస్టోర్ ఇట్ ఇమీడియట్లీ. దాని మీద ఏమి ఇష్యూ లేదు. అది మళ్ళీ టీమ్ విల్ కమ్. మేబీ ఈ నెలకి టీం వస్తుంది, ఈ నెల వచ్చిన నెలకి టీం వస్తుంది. అప్పుడు వాళ్ళు మళ్ళీ ఒకసారి ఆడిట్ చేసుకొని రిస్టోర్ చేస్తారు. వాళ్ళు కొన్ని ఇష్యూస్ ఏదైతే ఫ్లాగ్ చేస్తారో దీని మీద కూడా ఆల్రెడీ చర్యలు తీసుకుంటున్నాము. సో కంటిన్యూస్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా పర్సనల్గా ఇవన్నీ మానిటర్